हुकुम टाइगर का हुकुम। हुकुम टाइगर का సలాంవాలేకుం హలో హాయ్ నల్గొండ పీపుల్. సో మీకోసం ఫుల్ వీడియో వచ్చేసింది. మన షరీఫ్ భాయ్తో మాట్లాడదాం ఇప్పుడు. సలాంవాలేకుం షరీఫ్ భాయ్, ఎట్లున్నారు? మొత్తం బాగుందా? మీ చర్చలు ఎక్కువ అవుతుంది. మీ గురించి చాలామంది అడుగుతారు, ఎట్లా తయారు చేసిరు ఏందనేది. మొత్తం ఈవీ బైక్ తయారు చేసేసారు మీరు. మొత్తం ఇంజన్ మొత్తం తీసేసి బ్యాటరీ పెట్టేసి సోలార్ కూడా. సో ఎట్లా ఇది మీరు ఎట్లా స్టార్ట్ చేసిరు? ఎట్లా వచ్చింది మీ థాట్? ఎట్లా వచ్చింది దీని గురించి? నాకు ఆటో ఉంది, ఈ బండి కూడా ఉంది, ఆటో కూడా ఉంది. ఆటోకు ఏం చేయాలంటే ఆటోకు వేసి మోటార్ వేసి ఆటోకు మోటార్ ఫిట్ చేసి జర కిరాయిలు గిట్ట అవుతాయి కదా, దాంట్లో మనకు ఖర్చు తక్కువ అవుతుంది. డీజిల్ రేట్లు చాలా ఉంది కాబట్టి పైసలు మిగులుతాయి, జర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం అది అని చెప్పి ఆటోకి వేద్దామని ఆన్లైన్లో తెప్పిస్తే అది ఏమో వెయిట్ ఎక్కువ ఉంది. బండి వెయిట్ మామూలుగా మూడు క్వింటల్న్నర ఉంటుంది. అది సరిపోవట్లే. ఇదేమో చిన్న మోటార్ అయిపోయింది. ఇది 7.5 మోటార్. ఇది మనకు వాళ్ళ దాంట్లో అప్పుడు ఇది ఆటోలో ఫిట్ చేసే దాంట్లో 2500 2000 అట్లా వేస్తారు. కాబట్టి నేనేం చేసిన ఇక ఈ 7.5 మనకు సరిపోదు ఆటో. ఇంకా దాని స్పీడ్ బట్టి మనకు అర్థమైపోయింది. ఇక లాస్ట్ కి మీరు బండికి పెట్టాలని మళ్ళీ నేను ఆలోచన ఏం చేశానంటే ఈ ఇంజన్ ఖరాబ్ అయిపోయింది దీన్ని. ఓకే, అయితే దీనికి మళ్ళీ 10,000 పెట్టాలి. అదేంటమ్మా దీనికి 10,000 పెట్టాడు అని చెప్పి ఏం చేసిన ఏమంటే ఇక దీని ఆలోచన వచ్చింది. ఇంజన్ తీసి పక్కకు పెట్టేసిన ఈ మోడల్ ఫిట్ చేసి బ్యాటరీ సెట్ చేసి ఈ బైక్ లాగా తయారు చేసుకున్నాను. తయారు చేసిన తర్వాత ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయింది నేను నడపబట్టి. నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, మంచిగా ఉంది. ఎట్లా అది ఇంజన్ ఎట్లా తీసి మోటార్ ఎంత పడ్డది, మొత్తం ఖర్చు ఎట్లా అయింది, ఎంత అయింది? మోటారు ప్లస్ బ్యాటరీస్ అన్ని కలిపి 30,000 దాకా వచ్చింది. 30,000 మొత్తం బండి. 30,000. ఈ సోలార్ కూడా? సోలార్ వేరే. సోలార్ 2-3 రోజులే అయింది సోలార్ ఫిట్ చేయబట్టి. ఎంత అయింది సోలార్ కూడా పెడితే? సోలారు అది ఇది మొత్తం వెల్డింగ్ అది కలిపి మొత్తం 10,000 వచ్చింది ఖర్చు. 10,000 ఖర్చు వచ్చింది. 10,000 వచ్చింది. ఓకే. సోలారు దాంట్లో చార్జెస్ ఉంటాయి, ఇంకా బూస్టర్ అని ఒకసారి చూసేద్దాం మనం. ఇది 48 వోల్టేజ్ అంటారు. ఓకే. ఇది సోలార్ నుంచి చార్జర్. ఇది మామూలుగా డిజిటల్, అంటే దీంట్లో మనకు వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది అర్థమైంది, మొత్తం చూపిస్తుంది. ఇదేమో బూస్టర్ అన్నట్టు, అంటే ఈ మామూలుగా ఇక్కడి నుంచి మనకు సప్లై ఎంత చేసారు మీరు. దీంట్లో నుంచి ఆ బ్యాటరీకి ఎంత సప్లై కావాలి ఏం సంగతి చూసి దాన్ని సప్లై చేసుకుంటాం. ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ లాగా. దీన్ని ఇలా మార్చుకొని సాయంత్రం కాగానే. మరి ఇది ఎంత పడ్డది? సోలార్ ఒక్కటి ఎంత పడ్డది మీకు? ఇది 2500 పడ్డది. 2500 పడ్డది. ఈ ఒక్క సోలార్ తోటి మీకు బండి మొత్తం నడుస్తుందా? నడుస్తుంది. పుట్టి సోలార్ పెట్టేస్తే? పుట్టి సోలార్ తోని నడవదు. అప్పుడు ఏం చేయాలంటే 50 వాట్స్ 150 వాట్స్ తీసుకోవాలి. ఓకే, 150 వాట్స్ తీసుకుంటే డైరెక్ట్ సోలార్ నుంచి వచ్చే కరెంటు మనకు బ్యాటరీలకు సరిపోతుంది. ఓకే. అప్పుడు సోలార్ చార్జర్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఇక మామూలుగా మనకు బ్యాటరీలే ఆటోమేటిక్ అయితేనే ఉంటుంది చార్జర్. మోటార్ ఎక్కడి నుంచి తీసుకురు, బ్యాటరీ ఎక్కడి నుంచి తీసుకురు మీరు? అసలు గురించి బ్యాటరీలు కాబట్టి బ్యాటరీలు వారంటీ ఉంటాయి కాబట్టి ఇక్కడే లోకల్లో తీసుకున్నాం. ఓకే. మరి ఇది మోటార్ ఏమో ఆన్లైన్ లో తెప్పించాం. అసలు సపోర్ట్ రాదు బండికి? ఏ మాత్రం. ఇదేంది ఇది మీరు ఇంకా మొత్తం బండి తయారు కాలే మీరు? అంటే ఇక నీట్ గా చేయలేదు ఇంకా నేను మొత్తం మీద. 4 నుంచి నడిపిస్తున్న బండిని. ఓకే.
చూస్తారు ఏమన్నా ఖరాబ్ అయితే చూద్దామని. ఫాల్ట్ ఏదైనా వస్తే మనకు అర్థమవుతుంది కదా, ఫాల్ట్ ఏం రావట్లేదు. ఓకే. కానీ ఈ చైన్ ఒకటి ఇది కనబడకుండా మొత్తం నీట్ గా చేయాలి. ఈ సోలార్ గిట్ట మొత్తం ఫిట్ అయింది కదా, ఛార్జింగ్ అవుతుంది. బస్ మనం నడుపుకుంటున్నాం ఇప్పుడు నుంచి. ఇక స్టార్ట్ ఇప్పుడు ఈ లైట్లు అవి మామూలుగా ఈ చైన్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉందో మొత్తం కంప్లీట్ గా సెట్ చేసుకుంటాం. ఓకే. ఈ వైరింగ్ ఇట్లా ఇట్లా కనబడకుండా నీట్ గా చేయాలి. ఇలా ఈ పైప్ లైన్ నుంచి లోపల నుంచి వైరింగ్ కనబడకుండా చేసుకుంటాం, నీట్ గా ఉంటుంది. ఇది మొత్తం అర్థమవుతుంది షఫీ గారు. మరి ఇదేంటిది? ఇది ఛార్జింగ్ ఎంత ఉందనేది అర్థమవుతారు. 4 పాయింట్స్ ఉంటాయి. ఓకే. దీంట్లో నడుపుతా ఉంటే ఒక్కొక్క పాయింట్ తగ్గిపోతా ఉంటుంది. అచ్చా, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. పర్సెంటేజ్ చూపిస్తుంది. ఇది కింద లైట్ ఏముంది? ఇది ఇది మనం ఇట్లా నడిపిస్తా ఉంటే కొంచెం ఓకే ఎక్కువ తక్కువ అవుతుంది. మళ్ళీ బ్యాటరీ లైట్ వస్తే ఇది వస్తుంది. అచ్చా, లైట్ వస్తుందా దీనికి? లైట్ కూడా. ఓకే. ఎన్ని కిలోమీటర్స్ పోతుంది ఇది? ఏంది దీనిది? మామూలుగా నేను సోలార్ లేకుండానే 40 కిలోమీటర్స్ పోయొచ్చా. అచ్చా, స్పీడ్ ఎంత ఉంది దీనిది? 45 నుంచి 50 దాకా పోతుంది. 45 నుంచి 50 దాకా పోతుంది. మరి అక్కడ మీరు వెళ్తూ ఉంటే ఇది సోలార్ది ఛార్జ్ అవుతా ఉంటుందా? అవుతుంది. ఎండ ఉంటే అట్లా అయితే హైదరాబాద్ వెళ్ళొచ్చు కదా మేము. ఇక్కడ నుంచి రావాలనే ఉంది ఇప్పుడు. అవునా? మరి ఎప్పుడు చేస్తారు ప్రయాణం? చేయాలి ఇంకా 2-3 రోజుల తర్వాత హైదరాబాద్ పోయి రావాలి. ఓకే ఓకే. ఒక్కసారి మీరు మీ బండి నడిపి చూపించండి ఒకసారి. నీట్గా ఉంటుంది. స్టార్ట్ అయిపోయింది. సో చూడండి, చాలా మంచిగా, చాలా చక్కగా. నో వాయిస్, నో పొల్యూషన్, నో పెట్రోల్, నో గ్యాస్. సోలార్ కూడా ఉంది, ఎండ కూడా తాకదు. మంచి షెడ్ కూడా తయారు చేసేసారు మీరు. సో ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వస్తుందా? లేకపోతే మెల్లగా పోవడం అట్లా ఏమన్నా మధ్యలో ఆగడం? సరే, ఇంకా ఏం చేయాలనుకుంటారు దీనికి? ఏం లేదు, ఇప్పుడు ఈ ప్యానెల్ ఉంది కదా, అవును, 50 వాట్స్ ఉంది. 50 వాట్స్ ప్యానెల్ ఉంది. దీనికి 100 వాట్స్ది మామూలుగా షీట్ లాంటిది దొరుకుతుంది. ఇది సోలార్ అంటారా? సోలార్ ఇది ఉంది కదా, ఈ బరువు ఎక్కువ ఉంటది. ఓకే. కాబట్టి 100 వాట్స్ది షీట్ దొరుకుతుంది. షీట్ మామూలుగా షీట్ లాంటిది దొరుకుతుంది. 100 వాట్స్ అది జస్ట్ ఈ ప్యానెల్ షీట్ ఉంది కదా, అవును, అదే టైప్ లో షీట్ వేసేస్తే మనకి బరువు అనేది తగ్గిపోతుంది. బరువు అనేది ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే. కాబట్టి ఈ ప్యానెల్ మొత్తం మీద దీని మీద రీసెర్చ్ చేసి ఆ షీట్ ఒకటి వేసేసుకుంటే మనకి ఏ బాధ ఉండదు. నిదానంగా మంచిగా డైరెక్ట్ గా కూడా బండి నడుస్తుంది. 100 వాట్స్ సోలార్ ప్యానెల్ తోటి 100 వాట్స్ కంటే ఎక్కువ పెడితే మనకు సోలార్ ప్యానెల్ బండి డైరెక్ట్ మనకు మోటార్ కు డైరెక్ట్ బ్యాటరీ పెట్టే అవసరం ఉండదు. బ్యాటరీ పెట్టిన అవసరం లేదు. 1 లేదా 2 పెట్టుకున్నా కూడా దాంట్లో నుంచి డైరెక్ట్ బూస్టర్ నుంచి దాంట్లో డైరెక్ట్ వచ్చేసి. మొత్తం నల్గొండ మీ గురించే. షరీఫ్ గారు ఎక్కడున్నారు ఏంటి అని చాలా మంది ఫుల్ వీడియో కోసం అడిగారు. ఓకే షరీఫ్ భాయ్, చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్లానే చేస్తూ ఉండండి. ఇది ఫుల్ సక్సెస్ అయిన తర్వాత నా బండి ఆటో కూడా ఉంది. ఓకే కూడా కంప్లీట్ గా సోలార్తోనే తయారు చేసి మంచిదే కానీ మనకు మామూలుగా పేదవాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు, వాళ్ళకి వెళ్ళదు. సోలార్ పెట్టుకుంటే వాళ్ళు కూడా కొంత. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన షరీఫ్ గారి ఎలక్ట్రిక్ బైక్ విత్ సోలార్ ప్యానల్. సో ఇట్లానే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ తోటి, ఐడియాస్ తోటి ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో డూ ఫాలో మీ ఆన్ Instagram, Nalgonda Meri Jaan. Till then, Tata, bye bye, see you in the next video.